హలో అండి. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇది నైట్ వ్లాగ్ అండి. మా బిట్టోడు చూసాడు ఎంత బాగా సైకిల్ తొక్కేస్తున్నాడు. ఆ రోజు నైట్ అనమాట వాడికి పాలన్నం పెట్టేస్తున్నానండి. ఎందుకంటే మార్నింగ్ 2 పూటలు చారాన్నం అయిపోయింది. మేము ముందు వ్లాగ్ చూసుంటే దాని కంటిన్యూషన్ అనమాట. దాంట్లో వాడికి నైట్ పెరుగన్నం పెట్టేసి వాడికి ఆడుకోవడానికి మళ్ళీ రోడ్ మీద వదిలేనమాట. చూడండి వాడు ఎంత చక్కగా సైకిల్ తొక్కేస్తున్నాడు. ఫస్ట్ టైం వాడు అంతసేపు తొక్కుతున్నాడు. దాని తర్వాత నేను చాలా సింపుల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తానండి. మా వాడు ఎక్కువసేపు ఆడని నేను ముందుగా గుడ్డుని వేపేసి ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా అన్నీ వేపేసి ఫస్ట్ వేస్తాను. ఆ క్లిప్ ఎక్కడో మిస్ అయిపోయింది. దాని తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసాను అనమాట. వేసి కొంచెం సేపు వేయించిన తర్వాత టమాటీలు కూడా వేసి వేయించేసాను. బాగా వేయించిన తర్వాత ఫ్రై చేసిన ఎగ్ కూడా వేసేసాను అనమాట. దాన్ని కొంచెం మగ్గడిచ్చిన తర్వాత రైస్ అదే ఉడకపెట్టిన రైస్ వేసాను అనమాట. నేనైతే చాలా సింపుల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసేస్తానండి. మా ఆయనకి ఎగ్తో చేసినవి ఏవైనా సరే బాగా నచ్చుతాయి. అందుకోసమనే నేను అలా స్ట్రీట్ టైప్లో చేసే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇలా కాకుండా మామూలుగా ఇంట్లో చేసే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను అనమాట. సాసెస్ అవి ఏంటి వేయకుండా చాలా సింపుల్గా చేసేసాను. ఎందుకంటే హెల్దీ ఫంక్షన్కి కూడా వెళ్ళేది ఉంది. అది రేపు వస్తుంది ఆ వ్లాగ్. అందుకోసమనే నేను చాలా సింపుల్గా చేసేసాను. కానీ టేస్ట్ మాత్రం బాగా వచ్చింది. మా ఆయన కూడా నన్ను బాగా మెచ్చుకున్నారు. సర్వసాధారణంగా మా ఆయన మెచ్చుకోరు. మా ఆయన మెచ్చుకోవాలి అంటే ఏదో పెద్ద చెఫ్లు చేస్తారు చూడండి వంటలు, అలా చెయ్యాలి. అలా చేస్తేనే ఆయన నోటట బాగుంది అని వస్తుంది. మినిమం కామెంట్ అనమాట అలా వస్తుంది. మినిమం కామెంట్ కూడా రాలేదంటే అది బాగాలేదని అర్థం. ఇది తినేసి మా ఆయన కామెంట్ చెప్పారు. ఉప్పు చూడండి అంటే మా ఆయనకి ఇస్తున్నాను. మా ఆయనకి ఉప్పు ఏదైనా సరే మా ఆయనకి చూడమని చెప్తాను. మా ఆయన సరిపోలేదు అంటే కొంచెం ఉప్పు వేసాను. ఉప్పేసి కలిపేసి కొంచెం సేపు మగ్గనిచ్చేస్తాను. ఎందుకంటే రైస్కి కూడా మనం వేసిన ఎగ్ అవన్నీ పట్టాలి కదా. అందుకోసమని ఉప్పు మొత్తం బాగా కలిసేలా కలిపి మగ్గనిచ్చేస్తాను అన్నమాట. మూత పెట్టేస్తే కొంచెంసేపు మగ్గుతుంది. అంతే అయిపోయింది. దాన్ని ఆపేసి ఇంకా వేడిగా ఒక ఆనియన్ కోసేసి మా ఆయనకి ఇచ్చిస్తే యమ్ 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 అని తినేస్తాడు. అంతే మా ఆయన చక్కగా తినేస్తాడు చుప్ లేకుండా. మా ఆయన అయితే ఇలాంటివే తింటారండి. ఒక ఉల్లిపాయ పెట్టేస్తే చప్పుగా తినేస్తాడు. పెద్ద కోరికలు ఉండవు మా ఆయనకి. దొండకాయ రైస్ లేదా ఇలాంటి రైస్, ఎగ్ రైస్, వెజిటబుల్ పులావ్, చికెన్ పులావ్ అలాంటివి చేసేసి ఒక ఉల్లిపాయ కోసి ఇచ్చేస్తే తినేస్తాడు. ఇంకా అయిపోయింది. తినేసిన తర్వాత ఇంకా నేను వాకిలి మొత్తం కడిగేసానండి. కడిగేసి ముగ్గు పెడుతున్నాను. ముగ్గు పెడుతుంటే ఈ తండ్రి కొడుకులు ఉన్నారే అస్సలండి ఆగట్లేదు. వాడు చూడండి నా ముగ్గుని ఎలా మట్టేస్తున్నాడారే లేకరా అంటుంటే నాని 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 అంటాడు. నేను మా ఆయన నాన్నగారు అని పిలుస్తాను కాబట్టి ఆడు కూడా నాని అనే పిలిచేస్తున్నాడు. ఇలా కాదని ముగ్గంతా వేసిన తర్వాత చూపిస్తున్నాను అనమాట. అది మా బండి. సో మీకు గనక నా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.